హాయ్ స్టూడెంట్స్, ఏపీ టెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ షార్ట్ని అస్సలు మిస్ అవ్వకండి. ఇందులో మీకు ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. ఓకేనా? ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద ట్రైన్ డాష్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ గాట్ ఆఫ్ ఫ్రమ్ ద కంపార్ట్మెంట్. చూడండి, ఇక్కడ ద ట్రైన్ హ్యాడ్ స్టార్టెడ్, హ్యాస్ స్టార్టెడ్, హ్యాడ్ బీన్ స్టార్టెడ్ ఇచ్చాడు అండి. ఇది మనకు టెన్సెస్ని బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్ అనమాట. రైట్? ఏంటంటే చాలా సింపుల్ అండి. మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. సో మనకు ఆఫ్టర్ కానీ బిఫోర్ కానీ, ఓకేనా? సో ఆఫ్టర్ కానీ బిఫోర్ కానీ నెక్స్ట్ మనకు బై ద టైం కానీ, ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అండి. రైట్? ఆఫ్టర్, బిఫోర్, బై ద టైం. మనకి ఎప్పుడైతే రెండు పాస్ట్ యాక్షన్స్, రెండు గతంలో జరిగిన యాక్షన్స్ ఆఫ్టర్ తోటి కానీ బిఫోర్ తోటి కానీ బై ద టైం తోటి కానీ జాయిన్ అయ్యి ఉన్నాయనుకోండి, రెండు యాక్షన్స్ జాయిన్ అయ్యి ఉంటే, ఇది పాస్ట్ యాక్షన్స్, గతంలో రెండు యాక్షన్స్ ఒకదాని తర్వాత ఒకటి జరిగి ఉంటే, అంటే ఆఫ్టర్ తోటి కానీ బిఫోర్ తోటి కానీ బై ద టైం తోటి కానీ జరిగి ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఫస్ట్ కంప్లీట్ అయిన యాక్షన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో పెట్టాలి, అంటే హ్యాడ్ ప్లస్ V3 సెక్షన్లో పెట్టాలి. సెకండ్ కంప్లీట్ అయిపోయిన యాక్షన్ని మనము సింపుల్ పాస్ట్లో పెట్టాలి, అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ఫార్మేట్లో పెట్టాలి. రైట్? ఆ మోడల్ క్వశ్చన్ అనమాట. రైట్? ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనకు ఆఫ్టర్ అనేది ఉంది కదా. ఆఫ్టర్ అనేది ఉంది కాబట్టి ఆఫ్టర్ని దీనికి రిలేట్ చేసి చదువుకోవాలి. ద ట్రైన్ స్టార్టెడ్, ట్రైన్ స్టార్ట్ అయింది ఎప్పుడు? ఆఫ్టర్ ఐ హ్యాడ్ గాట్ ఆఫ్ ఫ్రమ్ ద కంపార్ట్మెంట్. కంపార్ట్మెంట్ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత ట్రైన్ స్టార్ట్ అయింది. అంటే కంపార్ట్మెంట్ నుంచి బయటికి రావడం ఫస్ట్ యాక్షన్, దాని తర్వాత ట్రైన్ స్టార్ట్ అవ్వడం అనేది సెకండ్ యాక్షన్ అండి. కాబట్టి ఇప్పుడు ఆఫ్టర్ తోటి ఇది ఆల్రెడీ ఏ టెన్స్లో ఉంది అండి? గెట్, గాట్ అనే దాన్ని మనం V3 లాగా తీసుకోవచ్చు కదా. ఇది ఆల్రెడీ హ్యాడ్ ప్లస్ V3, ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది కదా, ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది కాబట్టి ఇంకోటి ఎందులో ఉండాలి? మనకి ఇది సింపుల్ పాస్ట్లో ఉండాలి. మరి సింపుల్ పాస్ట్లో ఉండాలి అంటే మరి ఇప్పుడు మనకు సింపుల్ పాస్ట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 కదా, కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ద ట్రైన్ స్టార్టెడ్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ గాట్ ఆఫ్ ఫ్రమ్ ద కంపార్ట్మెంట్. కాబట్టి ఇలాంటి టెక్నిక్స్, ట్రిక్స్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ ఇంగ్లీష్ బై సందీప్ సార్, ఓకేనా? సో మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లాగిన్, రిజిస్టర్ అయిన తర్వాత మన కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి. అన్ని టెన్సెస్ మీద మొత్తం గ్రిప్ అనేది వస్తుంది అనమాట మీకు సింపుల్గా. కాబట్టి ఆ క్లాసెస్ క్లియర్గా నేర్చుకోవాలి అంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఫస్ట్ ఫ్రీ డెమో వీడియో చూడండి. ఫ్రీ డెమో వీడియో చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి, ఓకేనా? సో మన బుక్ ఉంటుంది, బైలింగ్వల్లో ఉంటుందండి బుక్ అనేది. మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్లో అడిగి తీసుకోండి అనమాట, ఓకేనా? లేదంటే మాకు అడ్రస్ అమౌంట్ పంపిస్తే మేము పంపించేస్తాం నాన్న. చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి బుక్ మాత్రం. ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి అనమాట. రైట్? మీకు క్లాసెస్ మాత్రం లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఈజీగా ఉంటాయి అనమాట. కాబట్టి చూసుకోండి. రైట్? సో షార్ట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.